హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ మంచి గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. జాబ్ చేసే వాళ్ళకి, అంతేకాకుండా బిజీ పీపుల్స్కి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 10 నిమిషాల్లోనే ఈ కర్రీ గ్రేవీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ రైస్, రోటీ, అన్నంలోకి, అలాగే రాగి సంగటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 పావుల నూనె వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి ముక్కలు, అలాగే శనగపప్పు, జీలకర్ర కొద్దిగా వేసుకొని పోపంతా మంచిగా వేగిన తర్వాత మనం తోలు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. గింజలు అన్నీ కూడా మంచిగా వేసేసుకోవాలి. పావు కేజీ వరకు, కొద్దిగా పావు కేజీకి ఎక్కువే ఉంటాయండి. వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక విజిల్ రానియాలి. ఇలా ఒక విజిల్ వచ్చాక తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా ఒకసారి మంచిగా చిక్కుడుగా గింజలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 3 టమాటాలు మీడియం సైజ్వి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. వేసి కుక్కర్ విజిల్ మళ్ళీ పెట్టుకొని మంచిగా 2 విజిల్లు రానివ్వాలి. అప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. చిక్కుడుగా గింజలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇందులో తగినంత కారం, అలాగే ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా చిటికెడు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఇదంతా మసాలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి విజిల్ పెట్టేసి ఒక విజిల్ రానియాలండి లో ఫ్లేమ్లో. ఇంకా అంతేనండి, మనకి చిక్కుడుగా గ్రేవీ కర్రీ చాలా బాగా మంచి టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి.